సెకండ్ పార్ట్ ఈ వీడియో చూస్తే మెంటల్ ఎక్కిపోద్ది. నేను చెప్పడం కదా, గ్రౌండ్ లో వాళ్ళు చెప్తారు వినండి. ఏంటి 9 బాల్ 14 కొట్టాలి. ఓ బాల్ 6 కొడుతున్నాడు, ఓ బాల్ అవుట్ అయిపోతున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి సతీష్ 58 టార్గెట్ ఇచ్చాడు. అది అల్లిపల్లి రామన్న కొడతాడు లేదా బుల్రెడ్ ఆపుతాడు చూసేద్దారండి. అంటే కొన్ని ఫస్ట్ బాల్ డాట్, రెండో బాల్ డాట్, మూడో బాల్ కొట్టాడు భయ స్పేర్ లెగ్ వైపు చాలా పెద్ద 6 సిఆర్ నుంచి మంచి డాట్ బాల్. ఈ బంతిని రామన్ అయితే చాలా పెద్ద కొట్టాడు, 6 వెళ్ళిపోతుంది కానీ క్యాచ్ పట్టాడు భయ, సూపర్ క్యాచ్, వికెట్ గా ఉంది. పాయింట్ మీద 6 కొడుతున్నాడు కానీ ఎవరో ఫీల్డర్ లేని ప్లేస్ కి 4. ఫస్ట్ ఓవర్ స్కోర్ ఎంత బాబాయ్? ఓవర్కే 10. రామన్ ముందే బీట్ అయ్యాడు, బ్యాక్ వెళ్ళింది 9 రన్స్. ఈసారి ఫుల్ టాస్ మంది నేరుగా 6 కొడుతున్నాడు కానీ గాల్లో వెళ్ళింది, ఫీల్డర్ కూడా దొరకలేదు కానీ 2 రన్స్. రామన్ బ్యాట్ నుంచి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది, 2 రన్స్. ఇంక ఈ 6 కొట్టాడు భయ్య, జీడి మిల్లో కొడితే అల్లి బిల్లులో పడింది, చాలా పెద్ద 6 సిఆర్ కొట్ట. బ్యాక్ సైడ్ వెళ్ళింది 9 రన్ డాట్. స్కోర్ ఎంత 2 ఓవర్లకి? బుల్రెడ్ వేసిన బంతిని ఈ బంతిని కొట్టాడు 6. మాట్లాడుకుంటారు గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి. రామన్న మళ్ళీ సేమ్ షాట్ ఆడాడు, స్పేర్ లెగ్ వైపు చాలా పెద్ద 6 సిఆర్ కొట్ట. బుల్రెడ్ నుంచి మళ్ళీ ఒక సేమ్ షాట్ కాపు స్లో రన్ వేసాడు, అది నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది, గాల్లో ఉంది బంతి, క్యాచ్ అవుట్. 2 వికెట్లు కోల్పోయాడు. 2 వికెట్లు పడిన తర్వాత లాంగ్ ఆఫ్ మీద చాలా పెద్ద 6 కొడుకున్నాడు కానీ నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది, క్యాచ్ అవుట్. జనాలు చూడండి ఎలా వస్తున్నారు. 3 వికెట్లు పడిన తర్వాత కూడా కొట్టాడు బాయ్ 6. ఎక్కడికో కొట్టాడు, కొడితే యాప్ చెట్టు అవతల పడింది, పెద్ద 6. ఇది బ్యాట్ కి వచ్చే బ్యాక్ సైడ్ వెళ్ళింది కానీ సతీష్ చూడు క్యాచ్ పడదాం ఎంత తిరుగుతున్నాడు కానీ క్యాచ్ పట్టలేపోయాడు. క్షమించాలి, 6 ని సరికి తీలేపోయాడు కానీ చాలా పెద్ద 6 స్ట్రైట్ కొట్టేశాడు. రామన్ పాయింట్ లో కూడా కానీ అది బ్యాక్ సైడ్ వెళ్ళింది, 9 రన్స్. 6 కొట్టే ప్రయత్నంలో బ్యాట్ కి టాప్ ఇచ్చి గాల్లో ఉన్న బంతి ఫీల్డర్ క్యాచ్ పడతా లేదా, ఫీల్డర్ బట్టి గుడ్ క్యాచ్ పట్టాడు, ఇది కూడా సరికి తీలేపోయాడు. కాకపోతే ఇక్కడ చూడండి అడగడు ఎలా చేస్తున్నారు. 9 బాల్ 14 కొట్టాలి. ఓ బాల్ 6 కొడుతున్నాడు, ఓ బాల్ అవుట్ అయిపోతున్నాడు. బండిని వీడియో తీసే లోపల 6 కొట్టాడు రామన్న. నెక్స్ట్ బంతి మరొక బంతిని 2 రన్స్ తీసాడు. కొడతానంటవా? 6 బాల్కి 6 కొట్టాలనుకో బ్యాక్ సైడ్ కొట్టాడు, 9 రన్ డాట్ బాల్. తర్వాత ఆఫ్ స్టంప్ ఉన్న ఫీల్డర్ చేతిలో కొట్టాడు, సింగిల్ రన్. 3 బాల్కి 5 కొట్టాలి, ఎవరికి వెళ్తారంట? బాబాయ్ దగ్గర వీడియో చూసుకునే లోపల 6 కొట్టేశాడు రామన్న. మ్యాచ్ అయిపోయింది, మ్యాచ్ 1 సైడ్ కొట్టేశాడు రామన్న. లాస్ట్ వికెట్ తో గెలిపించాడు భయ్య, అసలు మామూలు గెలిపలేదు రామన్న. పీక్స్ అయిపోయింది అంతే మ్యాచ్. బుమ్రా అన్న బౌలింగ్ చేసి 57 రన్స్ ఇచ్చాడు. రాము అన్న లాస్ట్ బాల్ దాకా తీసుకొచ్చి మ్యాచ్ థ్రిల్లింగ్ గా చేసి 6 కొట్టి విన్ చేశాడు. బుమ్రా హల్వాగా బౌలింగ్ చేశాడు. బాబాయ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి బాబాయ్, వీడియోస్ వస్తూనే ఉంటాయి.